హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు. రివాల్వర్ రీటా దీనిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. సార్ అడుగుదామా? హాయ్ సార్. అమ్మాయి నమస్కారం. సార్, రివాల్వర్ రీటా ఈ సినిమాలో చూస్తే కన్నికి ఏదో క్లాత్ పెట్టుకొని పాత విలన్ లా అనిపించారు. పాత మనం చూస్తాం కదా, బ్లాక్ అండ్ వైట్ టైప్ లో విలన్ లా ఉన్నారు. మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది ఏంటి సార్? అది అంటే ఒక కామెడీ గ్యాంగ్స్టర్ అమ్మా. అందులో సునీల్ గారు ఒక సీరియస్ గ్యాంగ్స్టర్, నేనేమైనా కామెడీ గ్యాంగ్స్టర్ అనమాట. చాలా అంటే చూడు 28వ తారీఖు చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు చెప్పడం కంటే. అది సో చూస్తే దీంట్లో కనుక కీర్తి సురేష్ గారు, అంటే మీరు చెప్పారు సమంత గారి తర్వాత నాకు మళ్ళీ అంత బాగా నచ్చిన అమ్మాయి కీర్తి సురేష్ అన్నారు. సో ఏంటి, ఎందుకని అలా చెప్పాల్సిన అవసరం? అంటే అన్ని చేయగలిగింది. కొందరు హీరోయిన్లు ఏంటంటే కేవలం పాటల కోసం, డాన్సుల కోసం, వాటి కోసమే ఉంటారు. కానీ ఈ అమ్మాయిలో నటి, మహానటి. ఆ, ఆ, సావిత్రమ్మ అంత కాకపోయినా కానీ ఒక మంచి నటి అండి. అన్ని నవరసాలు పలికించగలరు, సహజత్వంతో కొడుకు నటించే తత్వం ఉంది అమ్మాయి దగ్గర. అది సో దీంట్లో చూస్తే సునీల్ గారు అసలు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నారు సునీల్ గారు. సో త్రూ అవుట్ విలన్ ఆయన దీంట్లో ఏమైనా కామెడీ చేసేది ఏమన్నా ఉంటుందా? ఆయన ఏమైనా కామెడీ చేయడండి, సీరియస్ వెళ్ళను, నేనేమైనా కామెడీ వెళ్ళను. అది అంతే. సో రివాల్వర్ రీటా అంటే మీరు చాలా సేపు నైట్ టైమ్స్ కూడా షూట్ చేశాను, చాలా ఇరిటేట్ అయ్యానని చెప్పారు ఇందాక. ఏంటి సార్, ఎన్ని డేస్ చేశారు షూట్ మొత్తం? దొరికిందా మళ్ళా ఇరిటేట్ చేశాడు ఎవరిని ఏమన్నా. నాకు తలనొప్పి, ఆ రోజు తలనొప్పి ఉండి కొంచెం ఇదిగా ఉంటే కంటిన్యూ చేస్తున్నారు. దాని దగ్గర నేను జైన్ పోరా బాబా అని అన్నాను అంతే. తల పగిలిపోతుంది అనమాట ఆ రోజున. ఏడ పాండిచ్చేరిలో షూటింగ్. పాండిచ్చేరిలో ఓ పాత మిల్లు ఉంటుంది, పెద్ద కాటన్ మిల్లు. దాంట్లో అనమాట పొగాగిగ అప్పటికే తలనొప్పిగా ఉంది బాగా. దాని దగ్గర ఇది 5 వరకు మామూలుగా చెబుతాం కానీ అది అంతే. మంచి క్యారెక్టర్. సో చూస్తే మీరు ఈ మధ్య తెలుగు కన్నా కూడా మిగతా లాంగ్వేజెస్ ఎక్కువ చేస్తున్నారని విన్నాము. ఇంకేదో కొత్త లాంగ్వేజ్ కూడా చేస్తున్నారంట. ఏం లాంగ్వేజ్? ఏమండి నాకేం అర్థం కాదు. కొరియా ఏమైనా చేస్తున్నానే ఏమన్నా. తెలుగు కాకుండా ఏముంది, తమిళ్ మరి కన్నడ ఒకటి చేయబోతున్నారు అంతే. అంతే. సో ఎన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు వరకు కవర్ చేశారు? నువ్వు గమ్ము నుండి మాట్లాడగానే డబ్బింగ్ లో అన్ని వచ్చేస్తుంటాయి ఇప్పుడు కాదు. సరే అయితే దయచేసి 28వ తారీఖు రివాల్వర్ రీటా చూసి ఆదరించమని కోరుకుంటున్నాను. నమస్కారం. థాంక్యూ. నమస్కారం ఆంధ్రప్రభ.